హాయ్ వెల్కమ్ టు నా జ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొన్నైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అయిపోయింది. ఆ ఫ్రెండ్ అయితే 10th కమ్ ఇంటర్ కమ్ నైబర్ అన్నమాట. అందుకే ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ నుండి పిల్లల్ని తీసుకొని నేనైతే వెళ్ళాను. చూడండి ఎంత బాగా జరిగిందో. ఇటు 10th ఫ్రెండ్స్ వచ్చారు, అటు ఇంటర్ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా హంగామా జరిగింది, రచ్చ రచ్చ జరిగిపోయిందన్నమాట ఫంక్షన్లో అయితే. ఫంక్షన్ కోసం అయితే కాదండి, మెయిన్గా 10th ఫ్రెండ్స్ని ఇంటర్ ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం వెళ్ళేసరికి ఎట్లైనా బర్త్డే ఫంక్షన్ అయిపోతుంది, కేక్ కటింగ్ అయిపోతుంది. అందుకని నా ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టలేదు. చూడండి, ఇక మనం వెళ్ళేసరికి భోజనాలు కూడా అయిపోయినాయి అనుకో. ఏదో ఉన్న వాటిల్లో అడ్జస్ట్ చేసుకొని మా ఫ్రెండ్స్ అయితే నాతో పాటు తినేసిళ్ళు. తిండిది ఏముందండి, ఉంటుంది ఉండకపోతుంది, కానీ ఫ్రెండ్షిప్ కోసమే కదా నేను వెళ్ళిన. అందుకని అయితే ఫ్రెండ్స్ని హ్యాపీగా కలిసేసిన. అయినా ఈ మధ్యలో నా టైం ఏం బాగోలేదండి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది, అట్లున్నది నా టైం ఈ మధ్యలో. యాక్చువల్లీ ఫ్రెండ్స్ని చూసిన హ్యాపీనెస్లో ఆకలి కూడా వేయలేదనుకో, కాకపోతే కొంచెం తినాలి కాబట్టి తిన్నాను. ఇక మా 10th ఫ్రెండ్స్ని అయితే చాలా ఇయర్స్ తర్వాత కలిసానండి. అంత హ్యాపీగా ఉన్నదంటే అంత హ్యాపీగా ఉంది. మేము ఎన్నిసార్లు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామన్నా మా 10th ఫ్రెండ్స్ అయితే కుదరట్లేదు. అది ఎప్పుడు వస్తుందో టైం చూడాలి. ఏదో ఒక 1 మంత్ కష్టపడి ఇంటర్లో గెట్ టుగెదర్ అయితే చేసుకున్నాం, కానీ 10thలో అయితే అసలే కుదరట్లేదు. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి కుదరట్లేదు అన్నమాట. మీరు కూడా ఇప్పటి వరకు 10th వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకుని వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక పిల్లల్ని అయితే పక్కన కూర్చోబెట్టి అయితే పెట్టేసిన అండి. ఇక పోయే వరకు భోజనాలు లేక కేకు లేక మా ఫ్రెండ్ అయితే మా కోసం థమ్స్అప్ చెప్పించింది అనమాట. ఇక థమ్స్అప్ అయితే తాగేసినాం. ఆ తర్వాత ఐస్ క్రీమ్ అయిపోయింది, ఐస్ క్రీమ్ కూడా తెప్పించేసిండు. ఇదిగో ఇది మా ఫ్రెండ్ అందాల రాక్షస్ అనమాట. నాకు బెస్ట్ అండ్ మోస్ట్ ఫ్రెండ్ అదే. ఇక లాస్ట్కి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాల్సిందే కదా. ఇక మా 10th ఫ్రెండ్స్తో ఒక ఫోటో, ఇంటర్ ఫ్రెండ్స్తో ఒక ఫోటో అయితే దిగేసిన. మా గ్యాంగులో అల్లరి కోతి పిల్లగాడు అంటే ఈ పిల్లగాడేనండి. ఇదైతే ఇక వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అందరూ ఒకసారి హాయ్ చెప్పుకోండి. ఇక బర్త్డే అయితే అయిపోయింది. ఇక మేము వెనక కూర్చొని అయితే అందరిని ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక వీడియో ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇక తర్వాత థమ్స్అప్ తాగినాము, ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసినాము. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఇలానే రచ్చ చేస్తారా చెప్పండి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ రచ్చేనండి. అది ఫ్రెండ్స్తో అయినా వెళ్ళని, రిలేటివ్స్తో వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, కానీ మనది అంటేనే రచ్చ. అలానే ఉండాలి. మీరు కూడా అలానే ఉంటారా? అయితే కామెంట్ చేయండి. అందుకంటే బాధ విషయం ఏంటంటే 10th వాళ్ళని గెట్ టుగెదర్ పెట్టుకోలేదండి. అది ఎప్పుడు ముహూర్తం వస్తుందో చూడాలి. దానికోసం అయితే మేము ట్రై చేస్తున్నాము. చూడాలి ఎప్పుడు పెట్టుకుంటామా అనేది అయితే. ఇక లాస్ట్లో అయితే మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసినాము. ఇటు 10th ఫ్రెండ్స్ని అటు ఇంటర్ ఫ్రెండ్స్ని ఒకేసారి కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.